22 గుంటలు మాత్రమే. ఇది ఆన్ రికార్డ్, రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నది. కోర్టు ఆర్డర్ ఏముందంటే వీళ్ళకున్న టైటిల్ కనుక వీళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే వీళ్ళ భూమి మొత్తము 7 ఎకరాలు 9 గుంటలు వీళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇట్టి భూమి ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే ఇది భూసేకరణ చేయాలని స్పష్టంగా కోర్టు ఆర్డర్ ఉంది. దీని మీద జాయింట్ సర్వే చేసి ఈ భూమిలో కొంత భాగాన్ని FTL కింద వాళ్ళు నిర్ధారిస్తే దీని మీద మేము జాయింట్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి NOC కోసము. ఇది ప్రస్తుతము వాళ్ళ పరిశీలనలో ఉంది. ఇట్లా పరిశీలనలో ఉండగానే వచ్చి ఏదో పొలిటికల్ ఎజెండాతో దీన్ని కూల్చడం అనేది ఇది దళితులకు వీళ్ళు చేస్తున్న అన్యాయము. ఏదో దళితులు వీళ్ళకేం బలగము లేదని చెప్పి మీ యొక్క అధికార దాహాన్నో లేకుంటే ఎవరో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటే నష్టపోయేది పేద దళితులు. మీ ప్రభుత్వానికి కానీ లేదా ప్రతిపక్షాలకు ఉండే నాయకులకు కానీ దయచేసి వీళ్లకు న్యాయం చేకూర్చవలసిందిగా నేను అప్పీల్ చేస్తున్నా. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఇక్కడ. మేము స్పష్టంగా గతంలో కూడా చెప్పినాము, ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఈ భూమితో ఎటువంటి సంబంధం లేదు. ఈ రైతులకు వంశపారంపర్యంగా 7 ఎకరాల 9 గుంటలు సంక్రమించింది. ఇది పట్టా భూమి. వీళ్ళ భూమిలో ప్రస్తుతము 4 ఎకరాల 20 గుంటలు మాత్రమే వీళ్ళు పొజిషన్లు ఉన్నారు. ఇంకా 2 ఎకరాల 29 గుంటల భూమి అన్యాక్రాంతమైంది. నాలా పేరుతో గుంట సుందరీకరణ పేరుతోటి అన్యాక్రాంతమైంది. దాని మీద కూడా మేము రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది జేసీ గారికి. ఇది పరిశీలనలో ఉండగానే వచ్చి కూలగొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. కోర్టు ధిక్కారం కింద మేము కోర్టులో కూడా పిటిషన్ అయిపోతున్నాం. ఏం డ్యామేజ్ చేయము. మీరు ఎట్లా ఇప్పుకుంటారో అది బౌండరీ మార్కింగ్ ఇచ్చింది ఏ కాదు ఇరిగేషన్. వాళ్ళు ఏ మార్కింగ్ ఇచ్చిన ఇంకోటి నేను కన్స్ట్రక్షన్ కూడా చెప్తున్నాను. మార్కింగ్ తర్వాత 9 feet ఒకటిలో ఉంటుంది. ఆ లోపల ఇప్పుడు ప్రస్తుతం క్లియర్ అయిన ఇక్కడ ఎంటర్ కావాలి. ఎట్లుందో అదే కండిషన్లో ఉంటుంది సార్. ఉంచుతాం సార్. మళ్ళీ ఇప్పుడు అధికారులతో ప్రాబ్లం ఏంటంటే రాజకీయ వస్తువులకు ఎంత తలగుతున్నారంటే అదే కోర్టు ఆర్డర్ అంటారు. అదే కోర్టు ఆర్డర్లో ఈ రైతులకు మొత్తం 7 ఎకరాల 9 గుంటల్లో 4 ఎకరాల 20 గుంటలు మాత్రమే ఉంది వీళ్ళ పొజిషన్లో. మిగిలిన భూగా మొత్తం 2 ఎకరాల 29 గుంటలు మీ గవర్నమెంట్ వాళ్ళు సార్ ఇక్కడ మా దృష్టిలో అందరు సమానమే. రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసు కూడా మా దృష్టిలో ప్రభుత్వమే. ప్రభుత్వము మా పైన అన్యాయంగా ఇప్పుడైతే స్టార్ట్ చేసేయండి. అంతవరకు మార్కింగ్ పొద్దున తెలిసేది వాళ్ళ ద్వారానే సమాజానికి చేరుతుంది కదా సార్. వాళ్ళకి మనకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి ఆ బఫర్ జోన్ ఎంతవరకు మార్కింగ్ ఇచ్చి ఇరిగేషన్ వాళ్ళు అంతవరకు మీరు FTL పరిధి వరకు మీరు. కానీ ఇక్కడ మన కమిషనర్ గారు హామీ ఏమి ఇస్తారంటే ఈ భూసేకరణకు సంబంధించి కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఎంబడే న్యాయం చేస్తాం, కోర్టు ఆదేశాలను అమలు చేపిస్తామని కమిషనర్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం కమిషనర్ గారికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది ఎక్కడ వరకు వచ్చిందని మీడియా సమక్షంలో మేము అడుగుతాం. థ్యాంక్ యూ. ఇమీడియట్గా చేసేయండి.